స్వామి వారి యొక్క మాలదానం ధరించి 41 రోజులు పరిపూర్ణమైనటువంటి దీక్షతో ఇడుపుడు కట్టుకొని చాలా సంపూర్ణమైనటువంటి మనసుతో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్తూ ఉంటున్నారు. కానీ ఈ మధ్యలో కొంతమంది మన యొక్క ధర్మాన్ని, మన యొక్క అయ్యప్ప చరిత్రని వక్రీకరించి రాసి ఈవేళ గురుస్వాములకి అందజేయడం జరిగింది. గురుస్వాములు అదే నిజమనుకొని చెప్పి నమ్ముతున్నారు. ఏదైతే అయ్యప్ప స్వామి వారి తన యొక్క తల్లి కోసం పులిపాలకి వెళ్ళినప్పుడు మధ్యలో ఓవర్ ఇలక్ అని చెప్పి ఒక ఆయన వస్తారు. ఆయన ఎవరంటే ఒక గిరిజనులకి ఒక నాయకుడు. ఆ యొక్క వ్యక్తి ఏం చెప్తారంటే, మీరు భగవత్ స్వరూపుల్లాగా ఉన్నారు, మాకు తినడానికి తిండి లేదని చెప్పి ప్రాధాయపడితే ఆయన చెప్తే, నేను పలానా శబరిమల కొండల్లో నేను వెలిసిన ఏదైతే నేను మరుక్షణం నుంచే నన్ను ఎవరైతే దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి అంటే ఇరిమేల దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీకు ఆదుకొని నా దగ్గరికి వస్తారని చెప్తారు. కానీ ఈవేళ ఏమవుతుంది, మన గ్రామాల్లో ఎవరైనా స్వామి శరణం అంటే చనిపోయిన ఎడల మనం గ్రామం విడిచిపెట్టి ఆ క్షణం వరకు బయట ఉంటాం. అలాంటిది ఏదైతే మన హిందువుల్ని చంపినటువంటి వ్యక్తి యొక్క సమాధి, మన హిందువు యొక్క స్త్రీలను మానభంగం చేసినటువంటి సమాధికి ఈవేళ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నాం. మన చరిత్రని వక్రీకరించి రాశారు. అక్కడ ఇరిమేల దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఓవర్ ఇలక్ అటువంటి వ్యక్తి యొక్క అక్కడికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కాబట్టి గురుస్వాములందరూ కూడా ముందు మన అయ్యప్ప స్వామి సంపూర్ణమైనటువంటి ఏదైతే అసలు చరిత్ర ఉంటో తెలుసుకొని, మీరు ఎవరికైతే మాలలు వేసి మీ యొక్క ఎవరైతే శిష్యులు ఉంటారో వీళ్ళందరికీ అసలైనటువంటి అయ్యప్ప చరిత్రను తెలియజేస్తూ, అక్కడ ఏదైతే ఇరిమేల్లో ఉన్నటువంటి ఆ యొక్క మసీదులో ఉన్నటువంటి సమాధికి మీరు కొబ్బరికాయలు కొట్టదు. దయచేసి కొట్టిన ఏడల మీరెవరు గురువు కాదు. మీరు ఎవరైతే సమాధి దగ్గర కొబ్బరికాయలు కొడతారో హిందూ ద్రోహులు అని చెప్పి ఈ భారతానంద మహారాజ్ హిందూ మహాసభ దక్షిణ భారతదేశానికి ఆర్గనైజర్ సెక్రటరీగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించడమే కాదు, రాబోయే రోజుల్లో మీరు ఇదే పాటిస్తే బంగ్లాదేశ్ లో ఏ గతి పట్టిందో హిందువులకి ఇప్పుడు అదే గతి పడుతుందని చెప్పి గురుస్వాములందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని మేము తిట్టట్లేదు, దయచేసి అసలు చరిత్ర తెలుసుకొని మీ శిష్యులు తయారు చేయండి. మీకు సాక్ష్యం కావాలంటే మనం అక్కడ పేడతలు ఆడినప్పుడు మనం కొమ్ములు కట్టుకుంటాం, కన్నిసాములు ఆకులు కట్టుకుంటాం. మరి సాంప్రదాయం ముస్లింస్కి ఎందుకు ఉంటుంది? ముస్లిం మతం పుట్టి 1600 సంవత్సరాలు అవుతుంది. మన అయ్యప్ప స్వామి పుట్టి కలియుగాబ్ది 5126వ సంవత్సరం నడుస్తుంది. 1600 సంవత్సరం ఎక్కడ, కలియుగాబ్ది 5126 ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. ఆయనకి ఈయనకి పొంతం లేదు. మన అయ్యప్ప ఎప్పుడో పుట్టాడు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా అయ్యప్పలందరికీ మనమే. స్వామియే 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 ఓం శ్రీ హరిహర చిత్తనానంద చిత్తనేనయ్యప్ప.